కోల్పోయాడు. ఈరోజు ప్రపంచంలో చాలామంది క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించిన వాళ్ళు, క్రీస్తును ద్వేషించిన వారు, చివరికి క్రీస్తే లోకరక్షకుడు అని చెప్పి క్రీస్తును వెంబడిస్తున్నారు. జాష్ మెక్డవెల్ అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. బైబిల్ అంతా కూడా అబద్ధాల పుట్ట, నేను నిరూపిస్తా అని చెప్పి బైబిల్లో ఉన్నటువంటి విషయాలు ఎంత అబద్ధమో నిరూపించడానికి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాడు. ఆ దేశం అంతా తిరిగాడు, రీసెర్చ్ చేశాడు. క్రీస్తు జన్మ కానీ క్రీస్తు జీవితం కానీ వాస్తవం కాదని చెప్పి రీసెర్చ్ చేసి ప్రపంచానికి క్రైస్తవ్యం ఒక అబద్ధాల చెట్ట అని చెప్పి నిరూపించాలని ప్రయత్నం చేసి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి మొత్తం రీసెర్చ్ చేసి ఆఖరికి మోకాల మీద పడ్డాడు. మోకాల మీద పడి తాను రీసెర్చ్లో తెలుసుకుంది ఏమంటాయంటే యేసుక్రీస్తు మాత్రమే పాపిష్టి మనిషి కోసం ప్రాణం పెట్టి మరణము గెలిచి తిరిగి లేచిన ఏకైక లోకరక్షకుడు అని చెప్పి తాను వాస్తవాన్ని గ్రహించి తన జీవితాన్ని దేవునికి అంకితం చేసి ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యాన్ని ఎవరు వ్యతిరేకించినా అలా వ్యతిరేకించడానికి ఏ ఆధారము లేదని చెప్పి నిరూపిస్తూ డిబేట్స్ చేస్తూ క్రీస్తు యొక్క సువార్తను ప్రకటిస్తూ వస్తున్నాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్ని సాక్ష్యాలు.